శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. పాల ట్యాంకర్ను ఢీకొట్టిన స్లీపర్ బస్సు. 18 మంది మృతి, 19 మందికి గాయాలు. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు. ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన ఈ ఘటనలో రోడ్డుపై చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. 19 మందికి తీవ్ర గాయాలవగా వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 3 మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బీహార్లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై డబుల్ డెక్కర్ బస్సు వేగంగా వెళుతోంది. ఓవర్టేక్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది వరకు ఉండగా అందులో 18 మంది మృతి చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీరు చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పుడుస్తోంది. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు పోలీసులు కూడా ప్రమాద తీరుపై విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తా లేక ఓవర్ స్పీడా అనేది విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు యూపీ సీఎంఓ తెలిపింది. ప్రమాదంపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో జరిగిన భోలేబాబా సత్సంగ్లో జరిగిన ఘటనలో 116 మంది చనిపోయారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే మరో రోడ్డు ప్రమాదం 18 మంది ప్రాణాలు తీసింది. 19 మందిని ఆసుపత్రి పాలు చేసింది. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. వీలైనంత త్వరగా వారు కోలుకోవాలని కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.